హాయ్ అందరికీ నమస్కారము. ఈ వీడియోలో అయితే ఆషాఢ మాసంలో సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో ఇష్టమైన కావడి ఉత్సవం గురించి అయితే మనము పూర్తిగా అయితే తెలుసుకుందాము. ఈ కావడి ఉత్సవం అనేది ఎప్పుడు చేయాలి, అలాగే ఎలా చేయాలి, అలాగే ఈ ఉత్సవం చేస్తే కలిగే ఫలితాలు ఏమిటి, అలాగే ఈ ఈ ఉత్సవాన్ని చేయలేని వారు ఏం చేస్తే స్వామివారి కృపకి మనము మంచి కలుగుతుందనే దాని గురించి ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే మనం తెలుసుకుందాం. ఇక మొట్టమొదటగా అయితే సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైన ఈ కావడి ఉత్సవము ఎప్పుడు చేయాలంటే మెయిన్గా కృత్తికా నక్షత్రం, ఈ ఆడి మాసంలో ముఖ్యంగా అయితే కృత్తికా నక్షత్రం వస్తుంది. ఆ కృత్తికా నక్షత్రం రోజునే ఆడి కృత్తికగా అందరూ జరుపుకుంటారు. ఆ రోజు ఎత్తితే కావడి ఉత్సవాన్ని జరుపుకుంటే చాలా మంచిది. ఒకవేళ ఆ రోజు జరుపుకోలేని వారైతే మంగళవారం కానీ, అలాగే శుక్రవారం కానీ, అలాగే పంచమి కానీ, అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కానీ, అలాగే సుబ్రహ్మణ్యం షష్ఠి రోజు వచ్చి అలాగే మంగళవారం వచ్చిందంటే ఆ రోజు స్వామివారికి కావడి ఉత్సవం జరుపుకుంటే చాలా మంచిది. ఇక కావడి ఉత్సవం అనేది ఎలా చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము, అలాగే నేను చూపిస్తాను. కావడి ఉత్సవం చేసే రోజు మనం ఏ రోజైతే చేయాలనుకుంటామో ఆ రోజైతే మనము ఇంటిని శుభ్రం చేసుకొని, అలాగే పూజ గదిని శుభ్రం చేసుకునేసి, అలాగే స్వామివారికి దీపారాధన చేసుకున్న తర్వాత మనము ఏదైతే కావడి అయితే ఎత్తుకుంటామో కావుళ్ళు అయితే రెండు రకాలు అయితే ఉంటాయి. మా సైడ్ అయితే ఈ విధంగా అంటే రెండు బుట్టులు ఉండే కావుళ్ళు అయితే మేము స్వామివారికి అయితే మేము సమర్పిస్తాము. కాబట్టి ఈ రెండు కావులు ఉండే బొట్టుని ముందుగా మనము శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న తర్వాత మళ్ళీ మన ఇంట్లోనే ఒక బిందెలోనో లేకపోతే ఏదైనా ఒక బుట్టులో పెట్టుకొనేసి స్వామివారిగా కావిడిని భావించి మనము పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, అలాగే గంధము, పన్నీరు, వాటితో మనమైతే స్వామివారిని అభిషేకం అయితే చేస్తాము. ముందుగా కావిడిని అభిషేకం చేసేటప్పుడు స్వామివారిని తలుచుకుంటూ ఏవైతే పాలు, పెరుగు, తేనెతో అయితే స్వామివారి కావడిని అయితే మనము అభిషేకం చేస్తాము. ఈ అభిషేకం అయిన తర్వాత మనము మళ్ళీ కావుడిని అయితే మనము అలంకరిస్తాము. ఎలా అలంకరిస్తామంటే కావుడికి సంబంధించిన అయితే మనకి రెండు బుట్టలు ఉంటాయి. ఆ రెండు బుట్టలకి మనకు సంబంధించిన వాటికి గంధము అలాగే పసుపుతో అయితే మనము అలంకరిస్తాము. అలంకరించిన తర్వాత మన కావిడికి ఇరువైపులా రెండు బొట్టులని దారాలతో మనము కట్టి ఈ కావిడులు అయితే మనము స్వామివారికి మనము సమర్పిస్తామన్నమాట. ఏదైతే మనం ఇక్కడ నుంచి కావిడి బుట్టలు అయితే వేసుకొనేసి ఆలయానికి వెళ్ళేసి స్వామివారికి సమర్పిస్తామో అదే స్వామివారికి చెందుతుంది. కాబట్టి ఇక్కడ రెండు బుట్టలు అయితే ఉంటాయి. ఈ రెండు బుట్టలు అయితే ఒక సైడు వచ్చి ఆకు, వక్క, అలాగే అరటిపండు, అలాగే పండు, టెంకాయ, అలాగే నిమ్మకాయ, అలాగే విభూదిని పెట్టుకుంటాము. అలాగే ఇంకో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా అయితే ఇంకో సైడ్ కూడా పెట్టుకుంటాము. రెండు వైపులు ఎందుకు పెట్టుకుంటామంటే మనం ఆలయానికి వెళ్ళేటప్పుడు మొట్టమొదటిగా ముందుగా అయితే స్వామివారి యొక్క కోనేరు అయితే ఉంటుంది. ఆ కోనేరు దగ్గరికి వెళ్ళేసి అక్కడ మనము స్నానం చేసిన తర్వాత మళ్ళీ అలాగే కావిడిని కూడా అక్కడ కూడా అలాగే అభిషేకం చేసి మరలా ఒక బుట్టలో ఉండే సామాగ్రి అంతా తీసుకునేసి పసుపు, కుంకుమ, గంధముతో స్వామివారి యొక్క కావిడిని అయితే అలంకరించుకున్న తర్వాత అలాగే పూలను అయితే అలంకరిస్తాము. అలంకరించుకునేసి స్వామివారికి నిమ్మకాయతో దిష్టి తీసి మళ్ళీ స్వామివారి కోనేటి నుంచి అయితే ఆలయం పైకి స్వామివారి దర్శనంకి వెళ్తాం. ఇంకొక బుట్లో ఉండే సామాగ్రి అయితే ఆలయం దగ్గర వెళ్ళిన తర్వాత సమర్పించడానికి ఇంకో బుట్లో అయితే మనము కావిడిలో ఉండే సామాగ్రిని అయితే తీసుకెళ్తాం. కాబట్టి ఇప్పుడు రెండు వైపులో అయితే మనము పూజా సామాగ్రి అయితే వేసుకుంటాం కదండి. వేసేటప్పుడు మనము స్వామివారిని తలుచుకునేసి మన కోరికని మనసులో తలుచుకునేసి బుట్టలు అయితే మనము స్వామివారికి సమర్పించే పూజ సామాగ్రిని అయితే మనము వేసుకుంటాము. ఈ స్వామివారి బుట్టలు వేసేటప్పుడే మనకు తోచిన మనకి దక్షిణ స్వామివారికి అయితే ఏదైతే హుండీలో అయితే సమర్పించాలనుకుంటామో ఆ డబ్బునైతే ఈ హుండీలో అయితే మనం ఈ బుట్టలు అయితే వేసుకొనేసి ఆలయానికి అయితే తీసుకెళ్తాము. ఇక కావిడి యొక్క పూల అలంకరణకి రెడీ చేస్తాము. ఈ పూల అలంకరణ చేసుకునేటప్పుడు మొట్టమొదటిగా స్వామివారికి ఇష్టమైన జిల్లేడు పూలు అయితే చాలా ఇష్టము. కాబట్టి కావిడికి గంధము అలాగే పసుపు, కుంకుమతో అలాగే విభూతితో రుద్దిన తర్వాత
మనము పూలతో చామంతి పూలు కావచ్చు, బంతి పూలు కావచ్చు, జిల్లేపుడు కావచ్చు, వారి యొక్క ఇష్టమైన పూలతో కావడిని అయితే ముస్తాబు చేస్తాము, అలాగే అలంకరిస్తాము. మామిడి తోరణాలు కూడా ఇరువైపులా కట్టేసి మనం అలంకరించుకునేసి ఇంటిలో స్వామివారికి కొంతమంది ఇంట్లో అయితే పటం అయితే మనము తలిగేసుకునేసేటప్పుడు పటంని పెట్టుకునేసి స్వామివారిని పూజిస్తారు. కొంతమంది మామూలుగా దేవుడి రూమ్లో ఉండే పటాలతోనే పెట్టుకునేసి పూజిస్తారు. నేను మా ఇంట్లో అయితే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని పటంగా పెట్టుకునేసి బియ్యము అలాగే పసుపు కుంకుమ పైన స్వామివారికి పటం పెట్టుకునేసి స్వామివారికి నైవేద్యంగా పిండి దీపం అయితే ఇంట్లో పెట్టాను. అలాగే మనము 2 రకాల నైవేద్యాలు అయితే పెడతారు. అలా ఇక్కడ వచ్చి బెల్లం ప్రసాదము తెలిగేస్తారు, కొంతమంది అన్నము అలాగే వాటితో అయితే తెలిగేస్తారు. నేను ఇక్కడ బెల్లం ప్రసాదం అలా చేసి దాంతోపాటు వడలు అలాగే మీరు చూపిస్తున్న విధంగా అయితే నేను నైవేద్యంగా పెట్టి స్వామివారికి పిండి తెలుగుతో దీపారాధన చేసి స్వామివారి యొక్క పూజనైతే నిర్వహిస్తాను. హరోహర 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 వేల్ మురుగన్ స్వామికి హరోహర నివాస మురుగన్కి హరోహర హరోహర ఇంకా కొట్టమా హరోహర హరోహర హరోహర. స్వామివారికి అలాగే కావుడికి హారతి ఇచ్చిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి యొక్క సతనామాలని స్మరించుకుంటూ అక్షింతలతో స్వామివారికి అష్టోత్తర శతనామాలని పూజించాలి. పూజించిన తర్వాత హారతి ఇచ్చి అలాగే ఉపవాస దీక్షను అయితే విరమించుకుంటాము. ఇప్పుడు
మా గ్రామంలో ఉండే వాళ్ళందరూ కలిసి అయితే ఒక బస్సును మాట్లాడుకుని అయితే ప్రతి సంవత్సరము తిరుపతి దేవుడికి అయితే మేము కావడి ఉత్సవం అయితే చేసుకుంటాము. మేము మాకు దగ్గరలో ఉండే ఆలయం వచ్చి సుబ్రహ్మణ్య ముఖ్యమైన దేవాలయంలో 5 దేవాలయాలు, అందులో తిరుపతి అనేది ఒక ముఖ్యమైన దేవాలయము. కాబట్టి అందుకనేసి తిరుపతి దేవాలయంకి అయితే అందరూ వెళ్తాము. ఇప్పుడు మా ఊర్లో వాళ్ళందరూ కలిసి యూత్ అందరూ కలిసి అలాగే పెద్దలు అందరితో కలిసి అయితే ఎంజాయ్ చేస్తూ సోమవారం కావడి ఉత్సవాన్ని అయితే చేస్తూ సోమవారికి సమర్పించడానికి అయితే వెళ్తున్నాం. ఓ మీరు మళ్ళీ వస్తారో తెలియదు కదా, ఏం తప్పిపోతే మీరు ఒక 6 సంవత్సరాల ముందు ఇదే విధంగా నేను వీడియో తీసిన, అప్పుడు ఎట్టున్నారో నా వీడియోలో చూడండి, సరేనా? చెప్పినప్పుడు కూడా వచ్చాను, కొండ వచ్చాను అంటే మీరు గట్టిగా అరవండి, అప్పుడే నేను తిని అరగండి, సరేనా? అప్పుడైనా అరవరండి, వీడియో నేను చేస్తా. వాడు కేకే చూడరా రే, హాయ్ చెప్పరా అందరికి, హాయ్ చెప్పరా. ఆర్గనైజర్ ఇక కావడి ఉత్సవం చేస్తే వాటికి కలిగే ఫలితాల గురించి ఇప్పుడైతే ఈ వీడియో అయితే చెప్పాలనుకున్నాను. ఎవరైతే స్వామివారిని మనస్ఫూర్తిగా ఈ నమ్మకం ఉంచి ఈ కావడి ఉత్సవం అయితే చేస్తారో వారికి వాళ్ళ కోరికనైతే సుబ్రహ్మణ్య స్వామి అయితే ఖచ్చితంగా నెరవేరుస్తారనేసి నమ్మకము. అలాగే ఈ కావడి ఉత్సవం చేసే వాళ్ళకి సంతానం లేని వాళ్ళకి సంతానం కలగడం కానీ, ఆర్థిక ఇబ్బందులు కలిగే వాళ్ళకి ఆ ఆర్థిక ఇబ్బందులు తొలగించడం కానీ, అలాగే నాగదోషం ఉండే వాళ్ళకి నాగదోషము పోవటం కానీ, పెళ్లి కాని వారికి పెళ్ళి అవ్వడం కానీ, ఇలాంటి కోరికలన్నింటినీ స్వామివారు తీరుస్తారనేసి నమ్మకము చాలామందికి జరిగాయి. కాబట్టి ఆ నమ్మకంతోనే ప్రతి సంవత్సరము స్వామివారి దగ్గరికి వచ్చి మేము ఈ కోరికనైతే కోరుకునేసి కావడి ఉత్సవం అయితే నిర్వహిస్తాము. ఈ కావడి ఉత్సవం అయితే స్వామివారి దర్శనం అయిన తర్వాత మనస్ఫూర్తిగా దర్శనం చేసుకునేటప్పుడు స్వామివారి కోరుకునేసి దర్శనమైన అనంతరము గుడి ఆలయం బయటకు వచ్చి అఖండ దీపారాధన పక్కన ఉండి స్వామివారి యొక్క ఆయుధం పక్కన ఉండి మనము పిండి దీపాన్ని ఇంటిగా నుంచి తీసుకొని వచ్చిన దాన్ని మేము వెలిగించి అలాగే కావాలని పెట్టి అలాగే పూజ చేసి టెంకాయ పెట్టుకొని స్వామివారిని మనస్ఫూర్తిగా మళ్ళీ మన కోరుకునేసి నెరవేర్చాలనేసి కోరుకుంటాము. అయిన తర్వాత ఎవరైనా అఖండ దీపారాధన చేయాలనుకున్న వాళ్ళు పొడి స్తంభం దగ్గరికి వెళ్ళేసి కర్పూరం వెలిగించేసి ఏదైనా నరదిష్టి ఏదైనా ఉండి దోషం ఏదైనా ఉంటే లేకపోతే అలా దిష్టి దోషం ఏదైనా ఉంటే అఖండ దీపారాధన ఎదురుగానే ఉప్పుతో దిష్టి చేస్తారు. కాబట్టి దిష్టి తీసుకునేసి ఆ దిష్టి పోవడానికి మనస్ఫూర్తిగా కోరుకుంది. ఇక ఎవరైతే ఈ కావడి ఉత్సవం చేయలేని వాళ్ళ పరిస్థితి ఏంటని ఇంకో డౌట్ కొంతమంది అడుగుతారు. ఈ కావడి ఉత్సవం చేయలేని వాళ్ళు ఏంటంటే ఆడికొచ్చే రోజు పూజ రోజులోనే స్వామివారిని మనస్ఫూర్తిగా ధ్యానం చేసి పిండి దీపాన్ని వెలిగించుకునేసి స్వామివారిని మనసులో తలుచుకునేసి మనసులో కోరికని కోరుకునేసి స్వామివారికి దీపారాధన చేసుకోండి. ఖచ్చితంగా మన కోరికను అయితే స్వామివారి అయితే నెరవేరుస్తాడు. వాళ్ళ పరిస్థితి మట్టుకి భగవంతుడికి ప్రతి ఒక్కరి గురించి భగవంతుడికి తెలుసు. కాబట్టి వాళ్ళ కోరికను అయితే భగవంతుడు అయితే నెరవేరుస్తాడు. ఇక ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.